నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక తెలంగాణ వ్యాప్తంగా కులగణన అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎన్యూమరేటర్లు ఇంటికి వెళ్తున్నారు, రకరకాల సమాచారం సేకరిస్తున్నారు. అయితే అక్కడ ఓన్లీ కులగణనే కాకుండా రకరకాల సమాచారాలు, అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏంది, మీ ఆధార్ కార్డు, మీకు పొలం ఎంత ఉంది, మీకు బర్లేను ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, కారు ఉందా, బస్సు ఉందా, ఇంకా మీకు ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు ఏమైనా అందినాయా, అందితే ఎవరు లబ్ధి పొందిరు, రిజర్వేషన్ల నుంచి ఏమైనా లబ్ధి పొందిరా అని రకరకాల సమాచారం అయితే సేకరిస్తున్నారు. మరి కులగణన మీద విపక్ష పార్టీలు అయితే కొన్ని స్వాగతిస్తున్నాయి, కొన్ని పార్టీలు అయితేనేమో వ్యతిరేకిస్తున్నాయి. మరి కులగణన మీద జనాలు కూడా ఒక్కొక్క దగ్గర యాంటీగా, అంటే ఎందుకు వచ్చారు మీరు, మీకు అవసరం ఏముంది అని కూడా అడిగినటువంటి సందర్భాలు కూడా వస్తున్నాయి. కొన్ని దగ్గరలో కుక్కలు కూడా వదిలిరట వాళ్ళ మీదకి. సరే, ఇక రకరకాల ఇష్యూలు అయితే జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కులగణన కంప్లీట్ చేసి కులాల లెక్కలు తేలుస్తాం, బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఈ కులగణన మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతా, కులగణనకు మీ పార్టీ అనుకూలమా వ్యతిరేకమా? కులగణన చేసినా ఏం చేసినా జనాలకు మంచి చేసేది ఏదున్నా సరే మా పార్టీ అనేటువంటిది జనాల తరపున ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది. కులగణనను కూడా జనాలకు మంచి చేసే ఉద్దేశంతోనే చేస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. అంటే చాలా కాంప్లికేటెడ్గా ఇచ్చారు ఆన్సర్. మీరు డైరెక్ట్ నేను అడిగినట్ల క్వశ్చన్ అడిగింది డైరెక్ట్ అడిగిన, మీరు అనుకూలమా వ్యతిరేకమా అన్నాం, మీరు దానికి ఆన్సర్ ఇవ్వలే. చెప్తున్నా కదండి, ఈ కులగణన ఇప్పుడు ఇంతకుముందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటువంటిది సకుటుంబ సర్వే అనేటువంటిది చేసింది. అవును, ఒక 7-8 ఏళ్ల క్రితం. అసలు దాని రిజల్ట్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఎక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన మొత్తం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సకుటుంబ సర్వే చేసి ఒక 5-6 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇప్పుడు కులగణన అంటే మనకు కులగణనే కనిపిస్తుంది కానీ కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అనేటువంటిది జనాలపైన భారం మోపుతున్నానని నేను అంటున్నాను. జనరల్గా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సకుటుంబ సర్వే ద్వారా సాధించింది ఏముంది ఆ పోయిన ప్రభుత్వం? కానీ ఇప్పుడు ఈ కులగణన ద్వారా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల వ్యవస్థల ద్వారా దీన్ని గణించడం ద్వారా ఏం సాధిస్తుంది, జనాలకు ఏం పెట్టబోతుంది, ఏం ఇవ్వబోతుంది అనేటువంటిది ముఖ్యం. దీని ద్వారా ఖచ్చితంగా జనాలకు మంచి జరుగుతుందంటే బీజేపీ స్వాగతిస్తుందని చెప్తున్నాను. మంచి చేయనికనే చేస్తున్నాం కులగణన అంటున్నారు వాళ్ళు. మంచి చేయనిక చేస్తున్నాం కదా, స్వాగతిస్తాం. మంచి చేయనికనే, ఎందుకంటే ఈ కులగణన చేసి మేము రిజర్వేషన్లు పెంచుతాం, వాళ్ళు హామీ ఇచ్చారు, బీసీ డిక్లరేషన్ చేశారు. మరి ఆ బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇస్తాం. దాంతోపాటు ఏ కులము ఎక్కువ వెనుకబాటుకు గురైంది, లేకుంటే ఏ కులంలో మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, రకరకాల ఉంటాయి. దాన్ని అన్ని లెక్క తీసి మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు. ఓకే, కేవలం కులాల లెక్క అడిగితే ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నా. నీవు ఇంటికి వెళ్ళి నీకు ఎన్ని కోళ్ళు ఉన్నాయి, మీ ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నాడు, మీ ఆయన ఇంకత ముందుకు ఏం పదవులు అనుభవించిండు, మీ ఆయన ఎంత చదువుకున్నాడు, అదే అంటే దాంట్లో కూడా ఒకటి ఉందండి. రాజకీయంగా ఆయా కులాలు ఎంత మంచి పాజిటివ్ దృక్పథంతో ఉన్నాయి, లేకుంటే ఎంత ఇన్వాల్వ్ అయినాయి రాజకీయంగా, వాళ్ళకి అవకాశాలు వచ్చినాయని తెలుసుకుంటున్నారు. అందులో కేవలం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కులగణన పేరుతో డైవర్ట్ రాజకీయాలు చేస్తుందని నేను అంటున్నానండి. డైవర్షన్ ఏముంది అందులో? ఒక డైరెక్ట్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. మీరు జనాభా లెక్కలు, కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే, జనాభా లెక్కలు తీస్తున్నారు. జనాభా లెక్కలతో పాటు క్యాస్ట్ సెన్సెస్ కూడా తీయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. మీరేమో దానికి వెనకడుగేస్తున్నారు. మీరు అయితే జనాభా కులాల లెక్కలకు బీజేపీ వ్యతిరేకం అంటే తీయట్లేదు అంటే, మీకు ఎక్కడైనా కులగణన అంటే మీరు బీసీ పార్టీగా చెప్పుకుంటారు, మేము బీసీలకు మంచి అవకాశాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మరి కులగణనకి ఎందుకు వ్యతిరేకం? చేయడం వల్ల నష్టమే ఉంది. కులగణన గురించి నేను ఒకటి చెప్తానండి. ఇంతకు ముందు నితీష్ గారి గవర్నమెంట్ హయాంలో ఆయన కులగణన చేసిండు, బీహార్లో చేస్తే ఏమైందంటే దాని లెక్కలు అనేటువంటిది బయటలో పెట్టొద్దు అనేటువంటిది దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పేసి అది ఇప్పటివరకు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్లో చేసేటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేస్తున్నారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళే ఒక కేసు వాళ్ళే వేయిస్తారు, ఎవడు వేయించాడు, మ్యాజిక్ చేస్తారు, వాళ్ళే వేయిస్తారు, ఎవరితోనో కేసు వేయించి ఈ లెక్కలు కూడా బయట పెట్టొద్దని ఖచ్చితంగా కేసు పడది అని నీకు చెప్తున్నావా? ఖచ్చితంగా పడుతుందని నేను అంటున్నా. 100% వాళ్ళే వేపిస్తారు, ఎవడు వేయడు. కర్ణాటకలో కూడా చేసినట్టున్నారు కదా కులగణన. టీఆర్ఎస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ వేయడు.
అదే కాంగ్రెస్కు సంబంధించినటువంటి విద్యావేత్తలు కానీ అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుహానా మేధావులు కానీ కొంతమంది కమ్యూనిస్టు మేధావులు కానీ ఏం చేస్తారంటే సీఎం రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కై కోర్టులో కేసేస్తారు. అది ఖచ్చితంగా రిజల్ట్ అంటే నువ్వు చేస్తావు, కులగణన చేస్తావు, కానీ రిజల్ట్ అనేటువంటిది బయటికి రాకుండా చేస్తారు. రెండోది ఎందుకు దాంట్లో రిజల్ట్ బయటికి ఇప్పుడు ఒకటి సార్ పోనీ 50% అనేటువంటిది బీసీ కులాలు మన తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం గురించి 50% పైచులకు బీసీ జనాభా ఉందనే సంగతి అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఉన్నారు బీసీలు ఎక్కువ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ బీసీ ఇక్కడ జరుగుతుంది కదా, రాహుల్ గాంధీ గారు ఇక్కడ వచ్చారు కదా, రాహుల్ గాంధీ గారు మొన్న ఎంతమంది బీసీలను కూర్చోబెట్టుకొని ఎంతమంది స్టేజ్ పైన బీసీలను కూర్చోబెట్టుకొని ఆ సభ నిర్వహించిందని నేను అడుగుతున్నాను. రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నేను చెప్పాను స్టేజ్ మీద కూడా రిజర్వేషన్లు కావాలంటారా? తెలంగాణ ఖచ్చితంగా అండి. ఇప్పుడు రిజర్వేషన్ దానికోసంగా చేసేది. తెలంగాణ రాష్ట్రంలో నీవు ఏర్పాటు చేసినావు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావు కదా, ఉన్నటువంటి 12 మంత్రుల్లో ఎంతమంది బీసీలు ఉన్న లెక్క చెప్పండి మీరు నాకు. ఫస్ట్ బీసీల గురించి మాట్లాడుతున్నావు, సంతోషం. బీసీలను డెవలప్మెంట్ చేయడానికి బీసీ గణన చేస్తున్నావు అంటున్నావు, సంతోషం. ఆల్రెడీ నీ జేబులో ఉన్నటువంటి నీ చేతిలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులను చేసినావు? ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది మంత్రులని బీసీలను పెట్టినావని నేను అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నీవు కేవలం రాజకీయం కోసం మాత్రమే ఈ యొక్క బీసీ గణన, ఈ యొక్క ఆర్థిక గణన, ఈ యొక్క సామాజిక గణన అని పేరు చెప్పి పబ్బం గడుపుకోవడానికి, వచ్చే ఎలక్షన్లో లాభం పొందడానికి మాత్రమే ఇదంతా తతంగా నడుస్తుంది. కానీ ఎవరికి ఒరిగేది ఉంది అని చెప్తున్నాను. ఆల్రెడీ 50% రిజర్వేషన్లు అనేటువంటివి ఉన్నాయి ప్రస్తుతానికి. 50% రిజర్వేషన్ రాజ్యాంగం ప్రకారము 50% రిజర్వేషన్లు దాటొద్దు అనేటువంటిది ఒకటి. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి దాటాలంటే అది అమెండ్మెంట్, అంటే దాంట్లో ఉన్నటువంటి సవరణ జరగాల్సిందే. సవరణ జరగకన్నా ముందు 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్స్ ఇస్తావా? అయితే ఉన్నోళ్ళు మొత్తం బీకేసి బీసీలకు ఇస్తావా రిజర్వేషన్స్? అది ముందు చెప్పండి. మరి బీసీలు 50% కన్నా ఎక్కువ మంది ఉన్నారు, 50% కన్నా ఎక్కువనే రిజర్వేషన్లు కావాలని వాళ్ళు కోరుతున్నారు అనుకోండి. బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చి మిగతా వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి నువ్వు రాజ్యాంగ సవరణ చేయండి. మీ కేంద్రంలో ఉన్నది మీకు ప్రభుత్వమే కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతనే బీసీ జనాభా గణనతో పాటు బీసీ గణన కూడా జరగాలి అనేటువంటిది, కులగణన జరగాలి అనేటువంటిదే మా ఉద్దేశము. మా నాయకులు చెప్తున్నది కూడా అదే. ఇంత ముందుకు జరిగినటువంటి బీహార్లో జరిగినటువంటి లెక్కల ప్రకారము, కుల గణన ప్రకారము, ఆ కుల గణన అనేటువంటిది సుప్రీంకోర్టు అనేటువంటిది దాని రిజల్ట్ బయటలో పెట్టొద్దు, ఇబ్బందులు ఎదుర్కొంటాం అనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఏ ఉద్దేశంతో చెప్పిందో నాకు తెలియదు. కానీ ఈ సుప్రీంకోర్టు ఎందుకు చెప్తా అంటే రాజ్యాంగానికి దీనికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు అనేటువంటిది చెప్పింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి సవరణలు చేసిన తర్వాతనే జనాభా లెక్కలు కానీ కులాల గణన కానీ చేయడానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంటుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా గణన చేపడుతుందని నేను అనుకుంటున్నాను. బీసీలకు రాజ్యాధికారం దక్కొద్దని మీరు ఒక కుట్ర ప్రకారం వాళ్ళని లెక్కలు బయట పెట్టనిస్తలేరు. ఏ కులం ఎంత ఉంది అనేది లెక్కలు తెలిస్తే మీ ఆటలు సాగవు. అంటే హిందుత్వం అంటున్నారు, కానీ హిందుత్వలో భాగంగా ఉన్నటువంటి బీసీలు కానీ వాళ్ళని కానీ మీరు రాజకీయంగా ఎదగనిస్తలేరు అని కాంగ్రెస్ అంటుంది. అందుకే మేము తీస్తున్నామని చెప్తున్నది. అది మన 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, 65 సంవత్సరాలు 65 సంవత్సరాల్లో ఎంతమంది బీసీలు ప్రధానమంత్రి అయ్యింది చెప్పండి? 65 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న 75 సంవత్సరాల్లో ఎంతమంది బీసీలు కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్లుగా అయ్యింది చెప్పండి? అంటే నేనేమన్నా ఇప్పుడు అంత ప్రేమ ఒలకపోసేది నేను అడిగిన దానికి సమాధానం కూడా చెప్పాలి కదండి. ఇప్పుడు 10 ఏళ్ళు అయిందండి, మేము అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయింది, 11వ సంవత్సరం నడుస్తుంది. అంతకన్నా ముందు 65 సంవత్సరాలు 70. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరున్నారు సార్? ఇప్పుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ యాదవ్ గారు. ఇప్పుడు సార్ నేనేమంటారు, ఒక ఐదు అదే సార్, అణగారిన వర్గాలకు చెంది ఎక్కడో ఉన్నటువంటి ట్రైబల్ను కూడా ఈ రోజు మేము రాష్ట్రపతిని చేశాం సార్. బీజేపీ గవర్నమెంట్ తెచ్చి ఆయన అధ్యక్షుడే చేసినచ్చు. కానీ అధ్యక్షుడు తలుపు డోర్ బయటలో పెట్టి వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ కొడుకుని తీసుకుపోయి వయనాడులో సంతకాలు పెట్టి ఆయనను బయటలో పెట్టింది సార్. వాళ్ళు ఇచ్చే గౌరవం అది. ఇంకా అది మనం మాట్లాడొద్దు ఇప్పుడు ఆ పెద్ద మనిషి గురించి. కానీ నేనేం చెప్తున్నానంటే, నీవు 75 సంవత్సరాలలో ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీసీలు చేసిందో ఒకసారి లెక్క తీసుకోండి. ఎంతమంది కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని చేసిందో బీసీలను లెక్క తీసుకోండి.
ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నావు కానీ ఎక్కడ బీసీల పైన ప్రేమ లేదని నేను అంటున్నాను. బీసీ జనగణన జరుగుతున్నది, కులాల జనగణన జరుగుతున్నది, సంతోషం. కొన్ని వందల కోట్ల రూపాయలు దీన్ని కొన్ని వేల కోట్ల కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని జనాభా ఇప్పుడు ఖర్చు చేస్తున్నావు. ఈ ఖర్చు చేయడం వల్ల నీవు దాని నుంచి సాధించేదేమి అని నేను అంటున్నాను. ఈయననేమో దాదాపుగా కులగణన అనేటువంటిది ఈ లెక్కలు మొత్తం తేలడానికి కనీసం ఒక 6 నెలలు పోనీ ఒక 4 నెలలు అయితే పడుతుంది కదా. 1 మంత్లో తీస్తామంటున్నారు. 1 మంత్ తీస్తారబ్బా దాని లెక్కలు మొత్తం సరి చేసి. ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్, కంప్యూటర్ లెక్కిస్తే అదే తీసేస్తుంది. 6 నెలలు అని అంటున్నారు చాలా మంది మేధావులు ఉంటారు, నేను అనట్లేదు. చాలా మంది మేధావులు 4 నుంచి 6 నెలలు పడుతుంది మొత్తం లెక్కలు బయటికి రావడానికి, పొక్కలు బయటికి రావడానికి అంటున్నారు. ఈ లెక్కలు పొక్కలన్నీ బయటకు వచ్చేలోపు జనవరిలో ఎలక్షన్ పెడతానని ఒక మినిస్టర్ అంట, శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ అంట. ఈయననేమో ఈ లెక్కలు తేలిన తర్వాతనే ఎలక్షన్లు పెడతామని ఈయన అంటూ మీకు మధ్యలోనే పొంతం లేదు. ఇవన్నీ ఒకటేనండి, డైవర్ట్ రాజకీయ. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అట్లా మాట్లాడతారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది వాళ్ళ ఇంటర్నల్ సంబంధించింది, కానీ ప్రభుత్వం అనేటువంటిది ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం. ఖచ్చితంగా పొంతను ఉండాల్సిందే. నీవు ప్రభుత్వ లెక్కలు తీసుకుంటూ జనాలు కట్టినటువంటి ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్నావు కాబట్టి నీవో మాట మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడకూడదు కూడా. ఇంతకుముందుకు మీరు అన్నారు కేంద్రంలో బీసీ అని. 3 సార్లు కేంద్రంలో బీసీలను ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత బీజేపీ పార్టీకి దక్కుతుంది. ఒకవేళ 3 సార్లు ప్రధానమంత్రి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచింటే బీసీ అనేటువంటి ఊసు ఉండేదా? రాహుల్ గాంధీ కాకపోతే వాళ్ళ చెల్లెలు కాకపోతే వాళ్ళ బావ కాకపోతే వాళ్ళ అల్లుడు. అంటే ఈ విధంగా వాళ్ళే ప్రధానమంత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక బీసీని ప్రధానమంత్రిని చేయగలిగే కెపాసిటీ కానీ, దమ్ము కానీ, ధైర్యం కానీ కాంగ్రెస్ పార్టీకి ఉందని అడుగుతున్నాను. ఈ విషయంలో ఒప్పుకోవచ్చు, మీరు చెప్పింది 100% నేనైతే ఏకీభవిస్తాను. బీసీలకు కానీ ఎక్కడ అన్యాయం జరగదు. అన్ని పార్టీలను కానీ, అన్ని కులాలను కానీ, అన్ని మతాలను కానీ సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి. మీరు బీసీలకు న్యాయం చేస్తున్నారు, ఓకే, ఒప్పుకున్నాము, చేసిరు కూడా. మరి బీసీలకు న్యాయం చేసే పార్టీ బీసీల లెక్కలు తీస్తుంటే ఎందుకు ఉలిక్కి పడుతుంది? బీసీల లెక్కలు తీస్తుంటే ఉలిక్కి పడట్లేదండి. బీసీల లెక్కలతో పాటు మిగతా విషయాలు అన్నీ మాట్లాడుతున్నావు, అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని అసమానతలను తొలగించడానికి నువ్వు లెక్కలు తీసుకుంటున్నావు. నేనేమంటున్నా అంటే మైనార్టీలో మనం మైనార్టీగా పిలువడుతున్నట్టు ముస్లింలో కూడా 50 ఉపకులాలు ఉన్నాయండి. 50 ఉపకులాలను లెక్క ఎందుకు నువ్వు అందులో రాయలేమని అడుగుతున్నాను. క్రిస్టియన్స్ లో దాదాపుగా 20 నుంచి 30 ఉపకులాలు ఉన్నాయండి. క్రిస్టియన్లకు సంబంధించి లెక్క ఎందుకు రాయలేమని అడుగుతున్నాను. నువ్వు కేవలం ముస్లిం అని పెట్టావాడా? ముస్లిం కింద 50 కులాలను నువ్వు రాయాలి కదా, ఎందుకు రాయలేమని అడుగుతున్నాం. క్రిస్టియన్ల కింద మొత్తం లెక్క రావాలి కదా, ఎందుకు రాయలేమని అడుగుతున్నాం. నువ్వు అన్నీ అడుగుతున్నావు అబ్బా. ఆధార్ కార్డు అడుగుతున్నావు, బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నావు, బ్యాంకులు ఎన్ని పైసలు ఉన్నాయని అడుగుతున్నావు. నువ్వు ఎవడు మీ ఇంట్లో హైదరాబాద్ పోయిండ్రు, ఎవడు అమెరికా పోయిండు, ఎవరు కెనడా పోయిండు అని అడుగుతున్నావు. ఇవన్నీ అడుగుతున్నావు కానీ నీ కొడుకు కెనడాను పంపించడానికి నీకు ఎంత అప్పు ఉందా అని ఎందుకు రాసుకుంటలేవని అడుగుతున్నా. అప్పు ఎంత ఉందని రాసుకొని నువ్వు అప్పు తీరుస్తావా అని అడుగుతున్నా. బ్యాంకులో నీకు ఎంత అప్పు ఉందా అని అడుగుతున్నా. నీ వ్యవసాయం చేసుకొని నీ పెళ్ళం పుస్తెళ్తాడు కుదబెట్టినావు కదా, పుస్తెళ్తాడు కుదబెడితే ఎంత అప్పు అయిందయ్యా నేను తీరుస్తానే అడుగుతలేమని అడుగుతున్నాను. నేను అప్పు కాలం కూడా ఉన్నట్టుంది. అప్పు కాలం ఉన్నది. ఎంత అప్పు అంటే ఎందుకోసం అప్పు చేసినాం? అప్పు కాలం ఏడుంది? అప్పు మీరు బయట తీసుకున్నారా ఇక్కడ తీసుకున్నారా అని ఏదో ఉంది, ఒక కాలం అయితే ఉంది. ఒకటి సార్ అప్పు కాలం ఉంది. నేను ఏమంటున్నా సార్, ఎంత తీసుకున్నావు అని అడుగుతున్నావు సార్. నాకు తీరుస్తావా అని నేను అడుగుతున్నాను. గవర్నమెంట్ ఎందుకు తీరుస్తుంది అండి అప్పు? నీవు రుణమాఫీ చేయకపోతేవి, రైతు భరోసా చేయకపోతేవి. చేసిరు కదా, ఎంత చేసి రుణమాఫీ? 2 లక్షలు చేసి 2 లక్షల రూపాయలు చేసి ఎంతమందికి చేసిండ్రు? ఎన్ని కోట్లు అవసరం? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చేసారు. రేషన్ కార్డు ఎన్ని సంవత్సరాలు అయింది చేయక? రేషన్ కార్డు ఎన్ని సంవత్సరాలు? ఒకటే సార్, ఎన్ని సంవత్సరాలు అయింది రేషన్ కార్డు చేయక? ఇప్పుడు కులగణన కన్నా ముందు రేషన్ కార్డు ఇచ్చింటే అయిపోతున్నాయి కదా. మరి కులగణన కన్నా ముందు రేషన్ కార్డు ఇచ్చింటే అయిపోతున్నాయి కదా. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే 11,000 కోట్లు చేసినావు నువ్వు. 11,000 కోట్లు చేసి 11,000 కోట్లు కూడా రైతు భరోసా పైసలని ఈ సంవత్సరం మొత్తం రెండు సార్లు వేసేటువంటి రైతు భరోసా పైసలని నీ జేబులో పెట్టుకొని ఆ జేబులో పెట్టుకున్నటువంటి పైసలతోన నువ్వు రైతు రుణమాఫీ చేసినావు. ఇప్పటికి ఇంకా 31 కోట్ల ఇంకా కట్టాల్సిందే కదా. అంటే గవర్నమెంట్ అప్పులపాలు చేసింది, డబ్బులు లేవంటున్నారు వాళ్ళు. అవును చెప్పు, అదే చెప్పు. మాతో డబ్బులు లేవు ఒకటి సార్. అప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు చెప్పేది అంటున్నా, ఆ గవర్నమెంట్ మొత్తం నాశనం చేసిపోయింది, నేను వస్తున్నా ఇస్తున్నా అప్పుడు చెప్పేది ఉండే. నువ్వు అంటే అట్లా ఇస్తే ఎవరు ఓట్లేరు కదండి. అంటే ఓట్లు వేసిన ఇప్పుడు నది దాటినంతసేపు ఓడమలే, నది దాటిన తర్వాత బోడుమలే అంటావా నువ్వు? అవును,
అంటే అట్లే ఉంటుంది రాజకీయ కాంగ్రెస్ గవర్నమెంట్ బోడి మల్లయ్య అంటున్నట్లే కదా జనాలని. నేను అదే అడుగుతున్నాము, ఈ బోడి మల్లయ్య అంటున్నావు కదా, ఈ బోడి మల్లయ్య అనే పదం అప్పుడే దాటింటే నీవు దీని సంగతి ఏందో చూస్తున్నారు కదా జనాలు అని చెప్తున్నా. ఒకటండి, డైవర్ట్ రాజకీయాల కోసం మాత్రమే కులగణన అనేటువంటి జరుగుతుంది. నీ కులమేందో చెప్పని అసెంబ్లీ సాక్షిగా మా యొక్క ఎంపీ అడిగిండు రాహుల్ గాంధీ. ఇంతవరకు నీ కులం ఏంది, నీ మతం ఏంది చెప్పలేదు. నిజంగానే నీ కులం దేశంలో ఉన్నటువంటి నీకు జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఉన్నటువంటి నీ కులాన్ని లెక్క వెళ్తాం. ఒకటి మేము హిందూస్ అని చెప్పుకుంటున్నారు కదా, రాహుల్ గాంధీ నేను జంధ్యం వేసుకున్నా అని ఆ గుళ్ళకి పోతున్నాడు, అటుపోతాడు ఇటుపోతాడు, బొట్టు పెట్టుకుంటాడు, దండం పెడతాడు, శివభక్తుని అని చెప్తుంటాడు, టోపీ పెట్టుకుంటాడు, మసీదులో పోతారు. ఒకటి సంతోషం, రాజకీయం కోసం ఆయన ఏమన్నా చేసుకొని, కానీ కుల గణన ప్రకారం కులాలు లెక్కించిన తర్వాత రాహుల్ గాంధీ యొక్క కులంలో ఎంత శాతం ఉంది జనాభా, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఆ లెక్క కూడా బయటికి తీయండి. మరి ఇప్పుడు ఒకటండి, అమాయకులం పట్టుకొని నాశనం చేయడానికి, అమాయకులం పట్టుకొని వాళ్ళని గొర్రెలను చేయడానికి ఇప్పుడు చేస్తున్నటువంటి గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రయత్నం, 6 గ్యారంటీలకు సంబంధించి డైవర్ట్ చేయాలని హైడ్రా తీసుకొచ్చిండు. హైడ్రాని డైవర్ట్ చేయాలని మూసీ ప్రక్షాళన తీసుకొచ్చిండు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి డైవర్ట్ చేయాలని కులగణన తీసుకొచ్చిండు. ఈ కులగణన 4 రోజుల తర్వాత ఈ కులగణను ఉపయోగించుకొని లోకల్ ఎలక్షన్లు, ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇవన్నీ పక్కకు దొబ్బేసి ఇంకోటి తీసుకొని వస్తాడు. ఇంకోటి తీసుకొని వచ్చిన తర్వాత 4th సీట్ అంటాడు. 4th సీట్ అన్న తర్వాత ఇంకో సీట్ అంటాడు. డైవర్ట్ రాజకీయాలతోనే ఈ 5 ఏళ్ల కాలం గడిచిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తం, అంటే ఏవైతే అభివృద్ధి చేయాలని అనుకున్నామో వీళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీ హామీలతోన ఈ అభివృద్ధి అనేటువంటిది ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ఫ్రీ హామీల ద్వారా ఎక్కడికక్కడ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ఫ్రీ హామీలకు ఖర్చు పెట్టడం ద్వారా అభివృద్ధి గవర్నమెంట్కి వచ్చే డబ్బులన్నీ ఫ్రీ హామీలకు పోయిన తర్వాత డెవలప్మెంట్ కు డబ్బులు మిగిలవు. వీళ్ళు చేసినటువంటి పనికి ప్రదేశ్ చూసినాం, మనము కర్ణాటక చూసినాం, తెలంగాణ చూసినాం, ఎక్కడైనా సరే. కానీ ఇప్పుడు ఈ ఫ్రీ హామీలకు బీజేపీ కూడా అలవాటు పడుతున్నట్టుంది. మహారాష్ట్రలో కొన్ని ఫ్రీ హామీలు ఇచ్చింది బీజేపీ కూడా. సార్ నీవు ఫ్రీ ఇప్పుడు ఒకటి ఏదైనా సరే రుణమాఫీకి బీజేపీ పూర్తి వ్యతిరేకం. అవును, కానీ మహారాష్ట్రలో రుణమాఫీ చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుడు ఎట్లుంటుందంటే అధికారం చేపట్టిన తర్వాత మంచి చేసే రాజకీయ నాయకుడు ఉంటాడు, చెడు చేసే రాజకీయ నాయకుడు. కానీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. వీళ్ళు అధికారంలోకి వచ్చి నేనేమన్నాను, వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. ఇక్కడ నేను చెప్తున్నానండి, చెప్పండి. అధికారంలోకి రావడానికి హామీలు ఇస్తారు అని చెప్పారు. అవును, వీళ్ళు కూడా అట్లే ఇచ్చిరేమో. కాంగ్రెస్ వాళ్ళు కూడా అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిర్రు. ఒకవేళ నిజంగానే అక్కడ డబ్బులు లేవని అర్థమయ్యి సరే మళ్ళీ ఇప్పటి కూడా మహారాష్ట్రలో బీజేపీ కదా హామీలు నెరవేర్చాము అని చెప్పట్లేదు. ఇప్పటి కూడా దశల వారీగా చేస్తామని చెప్పారు. ఇప్పటి కూడా అదే చెప్తున్నారు వాళ్ళు, దశల వారీగా నెరవేరుస్తామని చెప్తున్నారు కదా. ఓకే, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. కానీ ఉదిరగప్పాలు కొట్టొద్దు కదా. వచ్చిందాడే ఫస్ట్ ఫైల్ మాది అదే సంతకం పెడతాం, వచ్చిన సంవత్సరంలోనే మొత్తం ఇచ్చేస్తాం, వచ్చిన 6 నెలల లోపలనే మొత్తం ఇచ్చేస్తాం అని గప్పాలు కొట్టొద్దు కదా. మరి ఈ గప్పాలు కొట్టినందుకే కదా, ఈ మాటలు చెప్పినందుకే కదా జనాలు నీకు ఓటేసిరు. జనాలు ఓటేసి గెలిపించినందుకే కదా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు నిన్ను జనాల తరపున నిలబడి కొట్లాడుతున్నారు నీతోనా. ఏదైనా చెప్పే ముందు, హామీ ఇచ్చే ముందు మీరు మహారాష్ట్రలో హామీలు ఇచ్చారని చెప్తున్నారు బీజేపీ పార్టీ. కానీ మేము అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులని, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి మాత్రమే కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చకపోతే రేపు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎదురయ్యే పరిస్థితి రేపు బీజేపీ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఎదురవుతుందని చెప్తున్నాను. అక్కడ మా పార్టీ ఉన్నా సరే ఖచ్చితంగా ఎదురవుతుంది. 100% ఎవరైనా సరే అడుగుతారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే అడగాల్సిందే. ఈ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నాను, ఓ పక్క పార్టీలో ఉన్నాను, బీజేపీ నాయకునిగా ఖచ్చితంగా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే ప్రశ్నిస్తున్నానో, ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ వస్తే అక్కడ ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేరుస్తలేవని కాలర్ పట్టుకొని అడుగుతారు ఒక్కొక్కడు. ఈ రోజు ఇదో కాలర్ పట్టుకొని అడగగలుగుతున్నాం, ఆడ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు కూడా ఒక వ్యక్తిగా, ఒక సామాజిక పరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక పౌరునిగా ఎప్పుడైతే మనం హామీలకు అలవాటు పడి ఓట్లేసామో ఆ రోజే మన అభివృద్ధి మొత్తం మన చేతిలో పెట్టేసి మనం గుండు గీకించుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. హామీలు నెరవేర్చడానికి, హామీలు ఇవ్వడానికి, అధికారంలోకి రావడానికి ఎట్లుంటుందంటే మోకాలకు బోడిగుండుకు లెక్క కట్టినట్లే ఉంటుంది. మీరు ఇప్పుడున్నటువంటి ప్రజలు
ఎవరైనా సరే, అది తెలంగాణ ప్రజలైనా సరే, మహారాష్ట్రలో ఉన్న ప్రజలైనా సరే, ఆంధ్ర ప్రజలైనా సరే, ఉచితాలకు హామీలకు వాడి ఎవడైతే ఓట్లు వేయడం ప్రారంభించామో అప్పుడే మన అభివృద్ధి అనేటువంటిది, మన పిల్లల డెవలప్మెంట్ అనేటువంటిది, సమాజం యొక్క అభివృద్ధి అనేటువంటిది కుంటుపడిపోతుంది, ఆగమైపోతుంది. కొన్ని రాష్ట్రాలు చూసుకుంటున్నాం, కొన్ని దేశాలు చూసుకుంటున్నాం, ఈరోజు అల్లకల్లోలం అయిపోయినాయి ఫ్రీగా. ఆ అల్లకల్లోలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చేటువంటి రాజకీయ నాయకులు కానీ, హామీలు కానీ జనాలు గుర్తించగలగాలి. ఎవడైతే ఎక్కువగా హామీలు ఇస్తున్నాడో, హామీలు నెరవేర్చకపోతే దేశం నష్టపోతుంది, రాష్ట్రం నష్టపోతుంది, మేము నష్టపోతాము, మేము డెవలప్మెంట్ కాలేమని వాళ్ళు గుర్తించగలిగినాడు ఈ పరిస్థితి ఉండకపోవచ్చు బహుశా. ఓకే, అది ఈరోజు తిరుపతి రెడ్డి గారు చెప్తున్నారు. కులగణన చేయండి, కరెక్టే. కాకపోతే కులగణన ఫలితాలు మీరు ఓన్లీ డైవర్ట్ రాజకీయాల కోసమే వాళ్ళు కులగణన చేస్తున్నారు. దాని ఫలితాలు జనాలకు అందే పరిస్థితి అయితే ఉండదు అని అంటున్నారు. సరే, చూద్దాం. మరి కులగణన త్వరలోనే పూర్తి అవుతుంది. మరి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, మరి రాష్ట్రంలో మరి ఆ కులగణన తర్వాత అనూహ్యమైన ఏమైనా మార్పులు వస్తాయా, మరి వీళ్ళు నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకు చెప్పినంత పర్సెంటేజ్ సీట్లు ఇస్తారా అనేది చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్.